హలో అంకుల్, చెప్పండి. అమ్మ జ్యోతి, మేం వర్ష సమాధి దగ్గరున్నాం. వర్ష కర్మకాండకి అన్ని ఏర్పాట్లు చేశాం. నువ్వొస్తే ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం. ఇప్పుడే బయలుదేరుస్తాను. సరే అమ్మా. ఎవరికి వర్ష వస్తానని చెప్తున్నావు? ఫ్రెండ్ అమ్మమ్మా. నాకొక చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను. ఈ రోజు నువ్వు ఏ పని పెట్టుకోకు వర్ష, మనం గుడికి వెళ్ళాలి. మనం గుడికి రేపు వెళ్దామమ్మమ్మా. లేదు వర్ష, ఈ రోజే వెళ్ళాలి. సడన్ గా ఈ గుడి ప్రోగ్రాం ఎందుకమ్మమ్మా? ఏమైంది వర్ష? గుడికి వెళ్దామంటే ఎందుకంత సంకోచిస్తున్నావు? చచా, అదేం లేదమ్మమ్మా, మామూలుగా అడుగుతున్నానంతే. నువ్వు మా వర్షావే అని మేము నమ్మినా కూడా కాదని వేలెత్తి చూపించిన వాళ్ళకి, ఈ ఊరి జనానికి సాక్ష్యాలతో సహా నువ్వు నిరూపిస్తే నీ చేత చీరా గాజులు పెట్టిస్తానని అమ్మవారికి నేను మొక్కుకున్నాను. ఆ మొక్కు ఈరోజే చెల్లించాలి. అక్కడ వర్షకి పిండ ప్రదానం చేయటానికి ఏర్పాట్లు పూర్తి చేసి అంకుల్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేనక్కడికి వెళ్ళాలి. అమ్మ మేము గుడి ప్రోగ్రాం పెట్టింది. ఇప్పుడిలా అందరూ రెడీనా? బయలుదేరిపోదామా నానమ్మా? శారదాన్ని తీసుకుని రాజీవ్ని రమ్మని చెప్పానురా. వాళ్ళు రాగానే బయలుదేరదాం. హాయ్ వర్ష. మళ్ళీ ఎందుకొచ్చావు? నన్ను కనపడితే చాలు ఓ కోపంతో మీదడిపోతావేటి? నా నీకోసమే రాలేదు, వర్ష కోసం వచ్చినాను. మీరందరూ ఎట్టా రెడీ అయిపోయారేటి? ఎటైనా వెళ్తున్నారా? గుడికి వెళ్తున్నాం మీనాక్షి. నేను కూడా వస్తాను వర్ష. ఏం అవసరం లేదు. పెళ్లికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుని పోతున్నట్టు అమ్మవారి గుడికి పూజకి పోతుంటే నువ్వెందుకు మధ్యలో మాతో? నువ్వు ఉండు రామరాజు. అరే వర్ష వర్ష ప్లీజ్ వర్ష, నాన్న కూడా వస్తాను. సర్లే రామరాజు, రానివ్వు. సరే ఏడు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, మీకోసం ఎదురు చూస్తున్నాం. అక్క, ఎలా ఉన్నావు అక్క? ఆరోగ్యం ఎలా ఉంది? బావున్నాను చెల్లి. ఆలస్యం అవుతుంది, ఇక బయలుదేరండి. పదండి. ఒక్క నిమిషం ఆగండి. నువ్వు మీ అమ్మ కలిసి ఎవరినో చంపాలనుకున్నారు. మీరింటి బయట ఎక్కడో మాట్లాడుకున్న మాటలు శారద విన్నది. మీరేంటంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కవర్ చేయాలని చూడుకో. నువ్వు మీ అమ్మ మాట్లాడుకోవడం నేను క్లియర్గా విన్నాను. ఏం చెప్తున్నావు అత్తయ్య? అవును రాజీవ్, మరి అమరాంబిక గారింట్లో ఎవరికైనా హాని తలపెట్టాలని లేదా అవసరం అయితే చంపనైనా చంపాలని నిన్న ఈ తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను. వీళ్ల కోపం వర్ష మీదే కాబట్టి అది వర్ష గురించి అన్న అనుమానం. ఈ తల్లి కూతుర్లు ఎప్పటికీ మారరు. నేను చెప్తూనే ఉన్నాను వర్ష, ఈ మీనాక్షిని ఇంట్లోకి రానివ్వద్దు అని. ఇప్పుడు విన్నావుగా, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాణాలకి ముప్పు తెద్దామని వాళ్ల ప్లాన్లు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది రామరాజు? తనని బయటికి పంపించేశాయి. ఇంకెప్పుడు వాళ్ళ నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సత్య ప్రమాణంగా నాకు అలాంటి చెడు ఆలోచన లేదు వర్ష.
నీ వల్లే నాకు రామరాజు కాకుండా పోయినాడు. ఇక అట్లాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని మా అమ్మకి గట్టిగా చెప్పేసినాను. మా అమ్మ చేసేటి పనులు ఇష్టం లేకనే వచ్చి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినాను. నన్ను మంచి మనిషిలా మారాలనుకుంటున్నాను వర్ష. నన్ను నమ్ము వర్ష. వద్దు వర్ష, తన మాటల్ని నమ్మకు. వీళ్ళని దూరం పెట్టకపోతే మన కుటుంబంలో వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదమే. లేదు పెద్దమ్మా, మీనాక్షి మారిపోయింది. అనవసరమైన టెన్షన్ పెట్టుకోకండి. ఏమీ కాదు. అది కాదు వర్ష. ప్లీజ్ రామరాజు. మీనాక్షిని అనవసరంగా వర్ష గుడ్డిగా నమ్ముతోంది. ఆ ఏడుపు మాటలంతా నాటకమే అనిపిస్తోంది నాకు. మేము గుడికి వెళ్తున్నామని అమ్మకి చెప్తే అక్కడ మనసుల్ని పెట్టి అవకాశం ఉంటే అక్కడే వర్షాన్ని సంపించేస్తుంది. సరే, టైం అవుతుంది, పదండి వెళ్దాం. బ్రదర్, పద వెళ్దాం. నాకేంటి? పదండి.